మరి గౌరవనీయులు మరి సార్లు మరి చెప్పిన మాదిరిగా మరి ఇవ్వడం రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే హాస్టల్ మీద ఆర్థిక నాయకుల ప్రభావం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంత అడ్మినిస్ట్రేషన్ అంతా జరిగేది అక్కడే కాబట్టి ఇప్పుడు మన సమస్యలు మీ దగ్గర వచ్చిన మా దగ్గర వచ్చిన మనం చెప్పేది రాజకీయ నాయకుడికి మరి పెద్దవాడికి కాబట్టి మరి చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. అలానే మన హాస్టల్లో మరి గవర్నమెంట్ వాళ్ళు టీ షర్ట్ కానీ, నైట్ డ్రెస్ కానీ, టవల్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ, మన కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా బ్లాంకెట్స్ ఇచ్చున్నారు. అవన్నీ బ్లాంకెట్ కలెక్టర్ అని రాసి అక్కడ డిస్కస్ మౌలిక వసతులు కల్పిస్తేనే విద్యార్థులు పై చదువు చదవగలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మీకు అనేక అవకాశాలు కల్పిస్తుంది. రేపటి భవిష్యత్ అంతా కూడా విద్యార్థుల చేతిలో ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు చెప్తా ఉంటారు, దేశ భవిష్యత్ అంతా కూడా రేపటి యువత చేతిలో ఉంది. వారి బంగారు భవిష్యత్తు కోసం మనం పనిచేయాలని చెప్పి మీ చేతిలో ఇక్కడ భవిష్యత్తు ఉందన్నమాట. వాటిని గారు చాలా చక్కగా చెప్పారు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోవాలనుకున్నా, ఏదైనా ఉదయం ఎంబీబీఎస్ ఐటీ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నా కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉచితంగా గవర్నమెంట్ విద్యా అవకాశాలను, అలాగే ఉపాధి అవకాశాలను, వ్యాపారం కావాల్సిన కూడా అన్ని అవకాశాన్ని మీకు చేరవేస్తుంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. ఈ రోజు మౌలిక వసతులు లేవని చెప్పి గత నెల కిందట ఇక్కడికి వచ్చినప్పుడు సత్వరమే స్పందించి మన గవర్నమెంట్ సెంటర్ అయితేమి, పీడీ మేడం అయితేమి, వార్డెన్ అయితేమి పైన మనం తెలియజేయడం జరిగింది. మీకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా రేపు ఎస్టిమేషన్ ఇక్కడ ఉంటున్నారు. మీరు కేవలం చదవండి, చదివి మీ వార్డెన్కి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకోరండి. దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉండదు. వాళ్ళ జీవితాలు వాళ్ళు 10 మంది బిడ్డల కోసం జీవితాంతరంగా గడుపుతూనే ఉన్నారు. ఒక ఇద్దరు పిల్లల్ని సాగడం ఎంత కష్టమో ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేస్తూ వాళ్ళకి సద్బుద్ధులు నేర్పిస్తూ మీకు అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటూ టీచర్లు మన వార్డను వీళ్ళందరూ కూడా మీరు రుణపడి ఉన్నారు. మీరు వాళ్ళకి ఇచ్చే గుర్దక్షిణ ఏంటంటే చక్కగా చదువుకోండి. మీరు ఇచ్చే రిజల్ట్ అంటే మీరు ఎంత మార్కులు సాధిస్తారో అంత మార్కును బట్టి రేపు వచ్చే పిల్లలకి సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. మీ చేతుల్లో ఇప్పుడు వేరే పనే లేదు. చదువు మీదే ధ్యాస పెట్టండి. రేపటి భవిష్యత్ అంతా కూడా చదువు మీదే ఉంది. చక్కగా చదువుకోండి. కూటమి ప్రభుత్వం మౌలిక వసతులు లేకుండా పిల్లలు చదువుకోలేరని ఈరోజు బెడ్షీట్ అయితేమి, టీషర్ట్స్ అయితేమి, షూస్ అయితేమి అన్ని రకాల సదుపాయాలు, మౌలిక సదుపాయాలను మనకి కలగజేస్తుంది. మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేశ భవిష్యత్తులో మీరందరూ కూడా పునాదులు కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు, చివరి వ్యక్తి దాకా కూడా అభివృద్ధి సంక్షేమం అందించాలని. ఎవరికైనా ఏదైనా మౌలిక వసతుల విషయంలో ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే బయటకు రిపోర్ట్ చేయకుండా మీ మాటని చెప్పండి. మా సహకారంతో రాజకీయ నాయకులు, కూటమి పెద్దలంతా కూడా వాళ్ళతో చర్చించి మీకు ఏదైనా అవకాశాలు మౌలిక వసతుల విషయంలో ఏదైనా జాగ్రత్త చూస్తాము. ఈరోజు ఫుడ్ అంతా కూడా బాగా పెడుతున్నారా? దుప్పట్లు ఇచ్చారు, బెడ్షీట్లు ఇచ్చారు, టవల్స్ ఇచ్చారు, స్పోర్ట్స్ కి టీషర్ట్లు ఇవన్నీ ఇచ్చారు. చక్కగా చదువుకోండి. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా సార్కి చెప్పండి. మీ సమస్యలు తీర్చేదానికి కూటమి పెద్దలు ప్రయత్నం చేస్తారు. మౌలిక వసతులు వాడుకోండి. ప్రతి అవకాశాన్ని వాడుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాడి నుంచి చాలా మంది పెద్దలు ఏమి తెలిసింది అబ్దుల్ కలాం గారు చాలా పేద స్థాయి నుంచి, అంబేద్కర్ గారు అయితే చాలా పేద స్థితి నుంచి దేశం గర్వించదగ్గ స్థాయికి వెళ్ళారు. మీరందరిలో ఆ స్ఫూర్తిని నింపుకోండి. చదువుకొని భవిష్యత్తు నిర్మాణం చేసుకుంటే మీరే ఒక అంబేద్కర్ గారు, మీరే ఒక కలాం గారు, దేశ భవిష్యత్తుకి మార్గం చూపించగలరు. చక్కగా చదువుకోండి. మీ అందరికీ మేమంతా అండగా ఉంటాం. మీకు ఏ వస్తువులు కావాలో కల్పిస్తాం. ప్రభుత్వం తరఫున కోచింగ్ కి, అదే గ్రూప్ 1 కి, గ్రూప్ 2 కి, మెయిన్స్ కి మీకు దేనికి అవకాశం ఉంటే దానికి కోచింగ్ ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేపటి భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడం మా లక్ష్యం. మీరందరూ కూడా చక్కగా చదువుకొని ప్రజలకి, వాటికి వసతి కల్పిస్తున్న ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. లక్ష్మీ
ఉండాలి అనేది ఆయన ఆలోచన. మీరందరూ కూడా చదువుకునే అభివృద్ధిలో వచ్చి అందరికీ అదే విధంగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఎవరికి విద్య అవసరం ఏ